రిలేషన్షిప్లో జాన్ గ్రే రాసిన మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్. దాంట్లో ద కేవ్ ఎఫెక్ట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఆయన మెన్ అండ్ విమెన్ సైకాలజీ గురించి డిస్క్రైబ్ చేస్తుంటాడు. విమెన్ సైకాలజీ అనేది మెన్ సైకాలజీకి కంప్లీట్గా డిఫరెంట్గా ఫంక్షనింగ్ అవుతుంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు స్త్రీలకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకున్నటువంటి లేడీ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాళ్ళతోనే మాట్లాడి రిలాక్స్ కావాలి. ఆయన ఫ్రెండ్స్ తోటి అని చెప్పిండు, నేను ఇట్లా చెప్తున్నా. అంటే యాక్చువల్లీ ఏంటంటే, స్త్రీలు వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడి అక్కడ వాళ్ళు స్పందన పొందుతారు అని చెప్తున్నా ఆయన. అయితే మెన్ సిచ్యువేషన్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. మెన్ ఏం చేస్తాడంటే, వాడు సైలెన్స్లోకి వెళ్ళిపోతాడు. వాడు సైలెన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ వాడు రీఛార్జ్ అవుతాడు, అక్కడ హీల్ అవుతాడు. అయితే రిలేషన్షిప్లో ఉన్న సమయంలో వీళ్ళిద్దరు మెన్ అన్ఫార్చునేట్లీ కోల్డ్ అయిపోతే విమెన్ అనుకుంటుంది తన పైన ప్రేమ తగ్గిపోయిందేమో, ఎఫెక్షన్ లేదు, ఇట్లా మీద డౌట్ పడుతుంటుంది. అయితే వాడు ఫ్యామిలీ రన్ చేసే ప్రాసెస్లో, లేకపోతే జాబ్ రిలేటెడ్, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ ఏవో ఇష్యూస్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది ఆయన మైండ్లో. ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యి ఒక ప్రాసెస్లో మనకు ఒక ఐడియా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో వాడు సైలెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో వెళ్ళి ఆమెకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ తీసుకెళ్ళి, నా పైన ఇష్టం లేదా, నాతో మాట్లాడటం మానేసినావు, అప్పటిలాగా నువ్వు లేవు, ఇట్లాంటివన్నీ చెప్పి వాడిని పోగు చేసి ప్రీక్ చేయొద్దు. ఆయన కొద్దిగా టైం ఇవ్వాలి హీల్ అవ్వడానికి. లేదు అంటే మెన్కి ఇక్కడ నేను ఇచ్చే సలహా, ఆడ బుక్లో రాసింది అట్లా రాసిండు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నీ వైఫ్, నీ లైఫ్ పార్ట్నరు, ఇప్పుడు ది కేవ్ ఎఫెక్ట్ అనేది ఆడ రాసిందంటే అదేం శాసనం కాదు. అది ఇప్పుడు ఏదన్నా ఇష్యూ ఉంది అని అంటే ఆమెకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, విమెన్ ఏం తక్కువ కాదు కదా, ఆమె చదివి ఉంటుంది, ఆమెకు తెలివితేటలు ఉంటాయి. నీకు ఎక్కడ ఇష్యూ ఉందనేది ఆమెతో చెప్తే, అంటే నువ్వు ఆమె సింపతిని ఆశించే విధంగా నువ్వు డౌన్ఫాల్ అయ్యి నువ్వు డిగ్రేడ్ చేసుకొని చెప్పొద్దు విమెన్తో. ఎప్పుడు ఒక సజెషన్, ఒక ఫ్రెండ్ని అడిగినట్టు సజెషన్ తీసుకో. ఆమె ఏదైనా బెస్ట్ సజెషన్ ఇవ్వచ్చు కదా, అది నీ ప్రాబ్లం నుంచి గెట్ రైడ్ ఆఫ్ అవడానికి నీకు హెల్ప్ అవ్వచ్చు. సో అట్లా తీసుకోవాలి. అది ది కేవ్ ఎఫెక్ట్ అనేది అదేమి 10 కమాండ్మెంట్స్ లాగా కాదు. అది సజెషన్ ఇచ్చేంత ఇంటెలిజెన్స్ లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని టార్చర్ చేయకపోతే చాలు. అంటే టార్చర్ అంటే లాయల్గా ఉండి కొద్దిగా ఎఫెక్షన్ చూపించి వాళ్ళ పట్ల కొంచెం కరుణతో మెలిగితే చాలు, వాళ్ళే బయటకు వచ్చేస్తారు. ఇక వాళ్ళు అట్లా ఉండరని చెప్పి అదే అదునుగా మళ్ళీ టైం దొరికిందని అంత పాత ఫ్రెండ్స్ని, మిత్రులని అందరినీ గెలికి మళ్ళీ కాంటాక్ట్గా తెచ్చి అట్లా లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఒక ఫేజ్ వస్తుంది.